Hello everyone, welcome to our channel Akshara's World. Hope you all doing well. మేము హాలిడేకి ఈసారి కాన్ఫోర్త్ అనే ప్లేస్కి వచ్చాము. ఇది ల్యాంకషైర్ కౌంటీలో ఉంటుంది. ఇది మేము ఉండే ప్లేస్ మిల్టన్ కీన్స్ నుండి 3 hours టైం పడుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే మాంచెస్టర్ అనే సిటీ నుండి ఒక 1 hour డ్రైవ్ ఇది. సో ఇట్స్ అ వెరీ లవ్లీ ప్లేస్ అండి. ఫ్యామిలీస్కి చాలా బాగుంటుంది. ఈవెన్ బ్యాచిలర్స్కి ఎవరికైనా కానీ బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాటేజెస్ అవి పైన్ లేక్ రిసార్ట్వి, స్కాండినేవియన్ స్టైల్లో ఉంటాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ కాటేజెస్ హ్యావ్ ఎవర్ విజిటెడ్ అని చెప్పాలి. చాలా బాగుంటాయి. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఎగ్జాజరేట్. ఇక్కడ లోపల అయితే చాలా వెల్ మెయింటైన్డ్ కాటేజెస్ అని చెప్పాలి. మీరు చూస్తున్నట్టయితే మేము వాక్ వచ్చామన్నమాట. ఈ సరౌండింగ్స్ అన్నీ క్యాప్చర్ చేద్దామని. ఈ రిసార్ట్స్ అన్నీ కూడా పైన్ లేక్ సరౌండింగ్స్ చుట్టూ ఉంటాయి, లేక్ చుట్టూ. సో మనము బ్యాక్ యార్డ్ కానీ ప్యాటియో ఓపెన్ చేస్తే లేక్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. వెదర్ కూడా చాలా బాగుంది. ల్యాండ్స్కేప్స్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. దీంట్లో ఈ రిసార్ట్లో ఫ్యామిలీ పూల్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ పూల్, స్కీయింగ్కి వెళ్ళొచ్చు. చాలా వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది మా పాప అక్షర, తను బ్యాక్ యార్డ్లో చెప్పాను కదా, ఓపెన్ చేయగానే ఇక్కడ లేక్ వ్యూ ఉంటుంది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అని చెప్పాలి. ఇంకా ఈ సరౌండింగ్ ఏరియాస్ ఇవి. మేము ఇక్కడ నుండి నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే దగ్గరలో కిడ్స్ది ఫామ్ ఉంది, ఇంకా అలాగే అక్వేరియంకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఒక రైల్వేస్ది హెరిటేజ్ సెంటర్ ఉంది, అక్కడ కూడా వెళ్దామని ప్లాన్ అనమాట. సో ఇప్పుడు మేము వచ్చింది అక్వేరియంకి వచ్చామన్నమాట. ఈ అక్వేరియం పేరు వచ్చేసి లేక్స్ అక్వేరియం. ఇది విండమియర్ అనే లేక్ పక్కనే ఉంటుంది. సో ఇందులో వైడ్ వెరైటీస్ ఆఫ్ ఫిష్, డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ రెప్టైల్స్ కానీ ఫిష్ కానీ ఉన్నాయి. అండర్ వాటర్ టనల్ లాగా కూడా ఉంది. అక్షర హ్యాడ్ అ గ్రేట్ టైం. బాగా ఎంజాయ్ చేసింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చూసి. It says diet, what they eat, and habitat, where these fish are found. So once we read about the fish, you can look at the fish. Okay? The fish is perch, okay? And it says the diet, the young perch feed on zooplankton. Then as they grow, they switch to benthic macroinvertebrates and finally fish. Oh, this fish eats fish. Do you know that? And habitat. It can be seen in lowland water bodies and waterways across the UK, often in shoals or hiding between tree roots. Now, you can now see the fish.
చూస్తున్నట్టయితే అక్వేరియం లోపల చాలా బాగా డిజైన్ చేశారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూసాం మేము. ఈ ఆటర్ ఒక స్టోన్ని పట్టుకొని దాంతో ఆడుకుంటుంది. అది మొత్తం అసలు స్టోన్ కింద పడకుండా చాలాసేపు బ్యాలెన్స్ చేస్తూ ఆడుకుంటుంది. మేము అది ప్రాపర్గా ఇక్కడ క్యాప్చర్ చేయలేదు, కానీ వేరే షాట్ ఉంది ఆటర్ ప్లేయింగ్ విత్ ద స్టోన్ అని. చూడండి ఒకసారి. చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిష్ ఉన్నాయి. కలర్ఫుల్ ఫిష్, షార్క్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, పఫర్ ఫిష్ ఉన్నాయి, ఇంకా చాలా ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మీరు నెక్స్ట్ చూసేది పాయిజన్ డార్ట్ ఫ్రాగ్. ఇవి బేసిక్గా పురుగులు తింటాయి కదా, ఇన్సెక్ట్స్. ఆ ఇన్సెక్ట్స్ ఏమో లీవ్స్ తింటాయి కదా, ఆకులు. ఆ లీవ్స్లో ఉండే టాక్సిన్స్ ఇన్సెక్ట్స్లోకి వెళ్ళి ఇన్సెక్ట్స్ని ఈ ఫ్రాగ్ తిన్నప్పుడు ఆ టాక్సిన్స్ ఈ ఫ్రాగ్ బాడీలో బిల్డప్ అవుతుంటాయి అన్నమాట. అలా ఈ ఫ్రాగ్స్ మళ్ళీ డిఫెండ్ చేసుకుంటాయి అన్నమాట ప్రెడేటర్స్ నుండి. దట్స్ సర్కిల్ ఆఫ్ లైఫ్. ఇంకో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం చూసామంటే యాంట్ కాలనీ. ఇప్పుడు మీరు చూస్తున్న చీమలు, వీటిని వర్కర్ యాంట్స్ అంటారు. ఈ వర్కర్ యాంట్స్లో కూడా మళ్ళీ సోల్జర్ యాంట్స్ అని ఉంటాయి. సోల్జర్ యాంట్స్ ఏంటంటే అవి నార్మల్ యాంట్స్ కంటే పెద్దగా ఉంటాయి. వాటికి స్ట్రాంగ్ బైట్ ఫోర్స్ ఉంటాయి. అవి ప్రెడేటర్స్ నుండి ఈ కాలనీ, యాంట్ కాలనీ ఏదైతే ఉందో దాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించింది మాకు. సో వాటి ఫుడ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసుకున్నాయి.
Hope you all liked and enjoyed watching the video. Please like, share and subscribe to our channel. Thank you. Bye-bye.